అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. మరి ఈ రోజు ఉమ్మడి తెలంగాణ వార్తలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇక ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే చెప్తా ఉన్నారు. మరి విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక విద్యారంగం పైన పర్యవేక్షిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక వాహనదారులు హెల్మెట్ ధరించాలి, ర్యాష్ డ్రైవింగ్ చేసే కఠిన చర్యలు చెన్నూరు సిఐ దేవేందర్ రావు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి, సిపిఐ నాయకుల పిలుపు అంటూ ఇంకా ఇక్కడ ఒక వార్త. ఇక నెక్స్ట్ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అంటా ఉన్నారు. మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖౌటల ప్రాథమిక వ్యవసాయ సంఘం సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఖచ్చితంగా ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పి చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ యూరియా సరఫరా చేయాలని రైతుల ధర్నా, అధికారుల తీరుపై ఆగ్రహం. ఇక రెబ్బెన మండలంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై ధర్నా చేపడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. మరి రైతులకు ఖచ్చితంగా యూరియా అవసరం కాబట్టి ఇక యూరియా సరఫరా చేయాలని రైతులు ధర్నా చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక విమర్శలు వీడి అభివృద్ధికి పాటుపడండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నేతల హితువు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇంకా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ఫీజులు నియంత్రించాలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గేడం కేశవ్ డిమాండ్ అంటూ ఒక వార్త చూడవచ్చు మనం. ఇంకా నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే జాతీయ పతాకాలు సాధించడం అభినందనీయం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక త్వరలో జిల్లాలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు కృషి ఇక తైక్వాండో క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు అయితే మరి అభినందనలు తెలిపినటువంటి మరి విద్యార్థులకు స్పోర్ట్స్లో కూడా ఏమంటారు ఒక ఉత్సాహాన్ని కల్పిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. మరి చదువుతో పాటు కూడా క్రీడలు కూడా ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టి మరి క్రీడాకారులను కూడా ప్రోత్సహించే దిశగా ఇక విద్యార్థులకు అయితే సహకారం తెలుపుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక జిల్లాలో 10 మంది ఎస్ఐల బదిలీలు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక రైతుల ఆందోళనలు చెందవద్దు, సిరికొండ సొసైటీలో యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ అధికారి నర్సయ్య వెల్లడి అంటూ ఇంకా వార్త. ఇక్కడ విద్యార్థి సేన ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ అట. మరి విద్యార్థి సేన ఆధ్వర్యంలో భీమ్గల్ మండలంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త. మరి విద్యార్థుల అవగాహన సదస్సులో విద్యార్థులందరూ కూడా అవగాహన సదస్సులో ఇక డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకై పోరాడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక 5న బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శన, అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ ఆవిష్కరణ అంటూ ఇక్కడ ఒక వార్త. ఇక ఫీజు బకాయిలు చెల్లించకపోతే తిరుగుబాటు తప్పదు, 2వ రోజు కొనసాగిన పీడీఎస్యు బంద్ అంటూ ఇక్కడ ఒక వార్త. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే వేములవాడలో కార్మిక సంఘాల నిరసన. మరి వేములవాడలో గురువారం ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాముల ఆధ్వర్యంలో కార్మిక హక్కుల పరిరక్షణకు అంటే కార్మికులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, మరి ఆ హక్కులను కూడా పరిరక్షించాలనే ఉద్దేశంతో కార్మిక సంఘాలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాము. ఇక దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్వి రమా పిలుపు అంటూ ఒక వార్త. ఇక ప్రైవేట్ లాడ్జిపై పోలీసుల ఉక్కుపాదం, శ్రీ రాజరాజేశ్వర లాడ్జిని సీజ్ చేసిన ఏఎస్పీ శేషాద్రి రెడ్డి అంటూ ఇక్కడ ఒక వార్త. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి, ఇక డిఈఓకి ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేస్తున్నటువంటి ఒక వార్త. మరి ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఆ దోపిడీని అరికట్టాలంటూ వినతి పత్రం అందిస్తున్నటువంటి ఫిర్యాదు అందజేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక వ్యాధుల కాలం అప్రమత్తంగా ఉండాలి అంటూ ఒక వార్త. ఇక 9 బ్లాక్కు కార్మికులను బలవంతంగా పంపొద్దు, బలవంతంగా పంపడం సరైన విధానం కాదు, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రామ్రాజ్ కుమార్ అంటూ ఒక వార్త. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మరి పలు అధికారులకు సూచనలు జారీ చేసినటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అట ఇక చిలిపిచేట్ పోలీస్ స్టేషన్ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి వార్త. మరి ఆ పోలీసులకు కూడా కొన్ని సూచనలు జారీ చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక చేపేట జిల్లా ఇంటర్ విద్యా అధికారి భాను నాయక్ అంటూ ఇక్కడ ఒక వార్త. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పేదల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమట, 6 గ్యారంటీల అమలుకు పకడ్బందీ చర్యలు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక రాష్ట్రంలోని నిరుపేదల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారట. మరి నిరుపేదలే అభ్యున్నతే మన రాష్ట్ర లక్ష్యం అని చెప్పేసి అయితే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ బాధిత కుటుంబానికి అండగా ఉంటా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. మరి మృతి చెందిన గురుకుల పాఠశాల విద్యార్థిని కుటుంబానికి అండగా నిలుస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారట. మరి గురువారం ఆయన మృతురాలి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక బీసీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చుగా. మా భూమిని బీఆర్ఎస్ నేత కబ్జా చేసిండ్రట. మరి న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకున్న బాధితులు. ఇక కొంతమంది భూ కబ్జాదారులు దొంగ పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని మాజీ మంత్రి నిమ్మల రాజిరెడ్డి కుమారుడు నిమ్మ శ్రీనివాసరెడ్డి కోడలు నిమ్మ అనిత జిల్లా కలెక్టర్ను కోరిరట. మరి ఖచ్చితంగా న్యాయం చేయాలి, మరి మా యొక్క భూమి బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిరని చెప్పేసి అయితే ఆ బాధితులైతే ఇక కలెక్టర్ను కోరుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక పర్యావరణ పరిరక్షణ సమిష్టి బాధ్యత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అంటున్నారు. మరి ఇక్కడ
ఇక విలేకరిపై దాడి చేయడం హేయమైన చర్య, నల్ల బ్యాడ్జీలతో అఖిలపక్ష నాయకులు జర్నలిస్టుల ధర్నా అంటూ కూడా వార్త చూడవచ్చు. మరి జిల్లాలో బయ్యారం మండల కేంద్రంలో బిగ్ టీవీ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న పిల్లల నరసింహారావు అనే విలేకరిపై బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దానికి నిరసనగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో గురువారం స్థానిక బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బయ్యారం మండల అఖిలపక్ష నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా రాసే విలేకరిపై దాడి చేయడం బాధాకరమని, జర్నలిస్టుపై దాడిని ఖండించారు. దాడి చేసిన వ్యక్తులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మరి ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మండ రాజన్న, బయ్యారం సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, కంబాల మూసయ్య, తిరుమల రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా పాల్గొన్నారంట. మరి విలేకరిపై దాడి చేసిరంట. మరి అంటే మీకు అనుకూలంగా వార్తలు రాయకపోతే దాడి చేస్తారా? అంటే జర్నలిస్టులు ఉన్నది నాయకులకు అనుకూలంగా వార్తలు రాయడానికి కాదు, ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన వార్తలు రాయడానికి, ప్రజా సమస్యల పైన రాయడానికి మాత్రమే జర్నలిస్ట్ ఉన్నాడు. మరి అలాంటి వాళ్ళని దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి అలాంటి దాడులను కూడా ఖండించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టుల పైన కూడా ఖచ్చితంగా, జర్నలిస్టుల పైన చేసేటువంటి దాడులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక